మతం మార్చుకుంటే రిజర్వేషన్ కూడా పోతుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. హాయ్ ఎవరీవన్, ఈ రోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తాజాగా షెడ్యూల్ క్యాస్ట్ హోదాపై ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, షెడ్యూల్ క్యాస్ట్ హోదా ఎవరికి వర్తిస్తుంది? ఇది కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకి మాత్రమే. ఈ 3 మతాలకు చెందిన వాళ్ళకే ఎస్సీ హోదా ఉంటుంది. అయితే ఒక బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవం లేదా ఇతర మతంలోకి మారితే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అతను ఎస్సీ హోదా కోల్పోతాడు, రిజర్వేషన్ కూడా ఉండదు. ఇంకా ఒక పాయింట్ విషయం, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఈ చట్టం కూడా అతనికి వర్తించదు. అంటే మతం మార్చుకున్న తర్వాత ఈ చట్టం కింద కేసు పెట్టలేరు. ఈ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్, షెడ్యూల్ క్యాస్టెస్ ఆర్డర్ 1915 క్లాస్ 3. హిందూ మతం కాకుండా ఉన్న వారిని ఎస్సీగా గుర్తించరు, ఎలాంటి ఎక్సెప్షన్స్ కూడా లేవు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారాడు, పాస్టర్గా పనిచేస్తున్నాడు. తనపై దాడి జరిగిందని చెప్తూ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాడు. మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకి ఎస్సీ చట్టం వర్తించదని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పుని సమర్థించింది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.